హాట్ అంశాలపై డిబేట్ న్యూస్ బెంచ్కి స్వాగతం. రెండు తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి పరిణామాలు, వాటి వెనకాల ఉన్నటువంటి వాస్తవాలు విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు లక్ష్మణ్, రాజకీయ విశ్లేషకులు. నమస్తే అండి. నమస్తే. ప్రధానంగా తెలంగాణలో తాజాగా జరిగినటువంటి పంచాయతీ ఎన్నికలు, ఇందులో 68% విజయం కాంగ్రెస్ పార్టీ సొంతమైంది. అదే సందర్భంలో బీఆర్ఎస్ 26 దాకా సాధించింది. మూడో వైపున వచ్చేటప్పటికి భారతీయ జనతా పార్టీ నామమాత్రపు లెక్క ఓవరాల్గా 145 స్థానాల వరకు సాధించినటువంటి. దీన్ని ఎలా చూస్తారు? ఇందులో అక్షరం అయితే ఏం లేదు. జనరల్ గా లోకల్ బాడీ ఎన్నికలు, ప్రత్యేకించి గ్రామ సర్పంచ్ ఎన్నికలు అంటే అధికార పార్టీకే అనుకూలంగా ఉంటది. ఎప్పుడు ఎవరు అధికారంలో అంటే వాళ్ళకి. బీఆర్ఎస్ గవర్నమెంట్ అయితే 90% వాళ్ళవే కదా. ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే అధికారంలో ఉన్న పార్టీకి అనుకూలంగా లేకపోతే ఇబ్బందులు వస్తాయి అనేటువంటిది అక్కడ ఉన్న ఓటర్లు ఆలోచిస్తారు, పోటీ చేసిన అభ్యర్థులు ఆలోచిస్తారు. ఇక్కడ గ్రామ పంచాయతీల్లో అది లిమిటెడ్ ఓటర్స్, ఆ లీడర్స్ అనే వాళ్ళు కూడా లిమిటెడ్ గా ఉంటారు. వాళ్ళ కనుసన్నల్లో నడుస్తూ ఉంటారు. ఇక్కడ ఆంధ్ర తెలంగాణ అని కాదు కానీ కొంచెం ఆంధ్ర కంటే తెలంగాణను మనము ఊహించుకున్నప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ పార్టీలు ఊరికనే మారిపోతుంటారు. కారణం ఏంట్రా అని మనం కొంచెం లోతుగా ఆలోచిస్తే డబ్బు, అది ఒక్కటే కనిపిస్తుంది, వేరే ఏం కనిపించదు. అందువలన ఇక్కడ అధికార పార్టీలో ఉంటే ఇంకా డబ్బు సంపాదించుకోవచ్చు అనేటువంటి ఆలోచన. ప్రత్యేకించి ఈ హైదరాబాద్ నగరానికి చుట్టూ ఉన్నటువంటి గ్రామ పంచాయతీలో జరిగిన ఎన్నికల్లో దాదాపు స్వీప్ చేసింది కాంగ్రెస్ పార్టీ. కారణం ఏంటంటే అంత రియల్ ఎస్టేట్ బిజినెస్ జరుగుతున్నాయి. 1 కోటి నుంచి 10 కోట్ల వరకు ఆ గ్రామ పంచాయతీలు ఏమైనా పోటీకి వస్తే వేలం పాటలు కూడా పాడారు కొన్ని చోట్ల. పాడినోడు ఎవరు గెలిచినా కూడా వాడు కాంగ్రెస్ జై అని అంటున్నాడు తప్ప వేరే పార్టీకి చెప్పడం లేదు. పార్టీలకు అతీతంగా జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికలు. ఎవరికి వాళ్ళు ఈయన గెలిచినోడు మా పార్టీ వాడని చెప్పుకుంటారు. ఇందులో నేను కాదు అని చెప్పే పరిస్థితి ఉండదు. సర్పంచ్లకి కొంత హార్డ్ కోర్ ఉంటారు. ఇప్పుడు బీజేపీకి లాంటి వాళ్ళు పార్టీ నుంచే పోటీ చేశామంటారు, గెలిచిన తర్వాత కూడా పార్టీలో పేరే చెప్పుకుంటారు. బట్ బీఆర్ఎస్ పార్టీలో గెలిచిన వాళ్ళు అట్లేం లేదు. పులోమని మేము కాంగ్రెస్ సపోర్ట్ అని చెప్పి వెళ్ళిపోయినా ఆశ్చర్యపోతారు. సరే, ఏది ఏమైనా కొంత ఇంకా కాంగ్రెస్ పార్టీకి గ్రామీణ ప్రాంతాల్లో కాకుండా పట్టణ ప్రాంతాల్లో కూడా నెగిటివ్ ఓటు పెరుగుతూ వస్తున్నందువలన భవిష్యత్తులో మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందేమో అని ఒక నమ్మకం ఇంకా కొన్ని గ్రామాల్లో ఉండే ప్రజలు ఆలోచిస్తున్నారు. అలాంటప్పుడు మనం బీఆర్ఎస్ లో ఉంటూ బీఆర్ఎస్ ని కొనసాగిద్దాము, మళ్ళీ పార్టీ మారడం ఎందుకు అని కూడా కొంతమంది ఆలోచన చేస్తున్నారు. ఏది ఏమైనా కూడా కాంగ్రెస్ పార్టీ మేనేజ్మెంట్ లో సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చు. చాలా మందిని తమ వైపు తిప్పుకున్నారు, ఆర్థికంగా అవసరమైతే సహాయం చేశారు, ఓటర్లకు డబ్బులు పంచారు. కొన్ని చోట్ల ఎక్కడైనా అవకాశం ఉన్న చోట ఈ సీసీ కెమెరాలు ఉన్నప్పటికీ కూడా రీసైక్లింగ్ కూడా చేసుకున్నారు. సో ఓవరాల్ గా గెలుపు మొదటి విడతలో కాంగ్రెస్ వైపే ఉంది. బీజేపీ నా మాత్రమే. అది చెప్పుకోవాలి అనుకుంటే ఇక్కడ పార్టీలో నాయకుల మధ్య ముందు ఐక్యత లేదు. చిన్న పోస్టింగ్ వచ్చింది చూసి సోషల్ మీడియాలో, ఒక సర్పంచును ఈటెల రాజేందర్ సపోర్ట్ చేసినప్పటికీ బండి సంజయ్ అభ్యర్థిగా అతను రంగంలోకి ఉంటూ గెలిచాడు.
ఈటెల రాజేందర్ ఇంకొక అభ్యర్థి సపోర్ట్ చేసి అతను ఓడిపోయాడు. పార్టీలో ఈ ఇద్దరి మధ్య కోల్డ్ వార్ నడుస్తున్నది అని చెప్పి సోషల్ మీడియాలో వస్తున్నది. ఆ గెలిచిన అభ్యర్థి అతను ఏం స్టేట్మెంట్ అయితే ఇవ్వలేదు, కానీ ఎవరో సోషల్ మీడియాలో పెట్టారు. అది కూడా ఇవాళ పెద్ద చర్చకు దారి తీసింది. ఈ ఈ బండి సంజయ్ సమర్థించే అభ్యర్థిని ఈటెల రాజేందర్ ఎందుకు సమర్థించిండు అని, ఎందుకు వ్యతిరేకించిండు, వేరే అభ్యర్థిని ఎందుకు పెట్టిండు అని. మరి ఇట్లా ఏంటి, ఎందుకంటే నాయకుల మధ్య సఖ్యత అన్నది ఇప్పుడు వాళ్ళు బహిరంగంగా ఏమి ఇద్దరికి ఎవరు సమర్థించలేదు, స్టేట్మెంట్ కూడా ఇవ్వలేదు. కాకపోతే వాళ్ళు చెప్పుకున్నారు, నేను బండి సంజయ్ మనిషినని ఒక ఆయన, నేను ఈటెల రాజేంద్ర మనిషినని ఇంకొక ఆయన చెప్పుకొని ఉండొచ్చు. అది అంత మాత్రాన దాన్ని పార్టీకి అడ్డగట్టారు. పార్టీలో ఇవాళ చర్చ దారి తీసింది. ఎందుకు దారి తీసింది అంటే చాలా కాలం నుంచి కూడా ఇక్కడ నాయకుల మధ్య సఖ్యత లేకపోవటం, గ్రౌండ్ లెవెల్లో పనిచేసే వాళ్ళ సంఖ్య తగ్గిపోయింది, స్వార్థం పెరిగిపోయింది. అంటే వ్యక్తిగత పనులు చేసుకునేటువంటి వాళ్ళు ఎక్కువ మంది లీడర్లుగా తయారయ్యారు. ఇప్పుడు మనం చూస్తున్నాము, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మాధవ్ వచ్చాడు అధ్యక్షుడిగా. ఆయన ఒక్కరోజు కూడా విశ్రాంతి తీసుకోకుండా విపరీతంగా పర్యటన చేస్తున్నాడు రాష్ట్రం అంతా. అంటే పార్టీ ఇమేజ్ని పెంచే ప్రయత్నం చేస్తున్నాడు. మీటింగ్లు, సమావేశాలు, అవన్నీ ఇవన్నీ కార్యక్రమాలని మొత్తం తిరుగుతున్నాడు. ఇక్కడ తెలంగాణలో ఇక్కడ స్పేస్ ఉంది, అక్కడన్నా స్పేస్ లేదు. ఎన్డీఏ కూటమిలో ఇరుక్కుపోయారు. ఇక్కడ స్పేస్ ఉంది, ఇక్కడ పొత్తు ఎవరితో లేదు. బీఆర్ఎస్ పార్టీ వేరు, కాంగ్రెస్ వేరు, బీజేపీ వేరు. టార్గెట్ ఉంది. మళ్ళీ ఇప్పుడు ప్రధానమంత్రి గారు కూడా రేపు రాబోయే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావాలి, తెలంగాణ మీరు సరిగా పని చేయటం లేదు, పని చేయండి అని చెప్పారు కదా. ఎందుకు చెప్పాల్సి వచ్చింది? ఇక్కడ రూట్ లెవెల్లో, గ్రామీణ ప్రాంతం లెవెల్లో వెళ్ళి పనిచేసేటువంటి నాయకులు లేరు. ఎంతసేపు ఉన్న హైదరాబాద్లో నగరంలో ఉండిపోతూ అందరు ఎమ్మెల్యేలు, అందరి పార్లమెంట్ సభ్యులు, 8 మంది ఎమ్మెల్యేలు, 8 పార్లమెంట్ సభ్యులకి హైదరాబాద్లో ఇల్లులు ఉన్నాయి. ఇక్కడి నుంచి ఆపరేట్ చేస్తారంతా. ఇక్కడ రాష్ట్ర అధ్యక్షుడు కొత్తగా ఆయన పెట్టారు, ఆయన తిరగలేని పరిస్థితి ఉంది. ఇక్కడ రూట్ లెవెల్లో ఉన్న కార్యకర్తలకి సపోర్ట్ లేకపోతే వాళ్ళు ఏం పని చేస్తారు? వాళ్ళు బయటికి కూడా చెప్పుకోలేడు. అలాంటి పరిస్థితి ఉన్నప్పుడు స్పేస్ ఉన్నా కూడా, అంటే అవకాశం ఉన్నా కూడా ఇక్కడ పార్టీ ఎదగకపోతే రేపు ఎలా అధికారం లేకొస్తారు అనేది ఈ ప్రతి ఎన్నికలు రుజువు చేస్తున్నాయి. వీళ్ళ యొక్క నెట్వర్క్ సరిగా లేదు. మొన్న జూబ్లీ హిల్స్ ఎలక్షన్ చూసాము, వ్యూహంలో ఫెయిల్యూరు, ఓడిపోయిన వ్యక్తికే మళ్ళీ టికెట్ ఇచ్చారు. అంతకంటే తక్కువ ఓట్లు వచ్చాయి, డిపాజిట్ కూడా రాలే. మరి ఎందుకు అతనికి ఇచ్చారు టికెట్? కేవలం అంటే నా మనిషికి టికెట్ ఇవ్వాలా, నా మనుషులకే పనులు జరగాల అనేది ఇవాళ కొంతమంది నాయకులు తయారయ్యారు. నా మనుషులు తయారయ్యారు అని చెప్పడం తప్ప, అరే నా బీజేపీ ఎదగాల అనేటువంటిది ఇక్కడ కనిపించడం లేదు. రూట్ లెవెల్ ఎవరు పనిచేశారండి? సర్పంచ్లో కొన్ని చోట్ల జీరో. ఇప్పుడు అక్కడ నాయకులు ఉన్నప్పటికీ కూడా వాళ్ళ నియోజకవర్గాల్లో ఒకరు కూడా గెలవకపోతే తలెత్తుకొని ఏం జరుగుతారు రేపు? బీఆర్ఎస్ కొంచెం బెటర్ అనిపించింది, అక్కడక్కడ వాళ్ళకి కొన్ని సీట్లు వచ్చాయి. అంటే మీకు జనములో మళ్ళీ ఎన్నికలు వస్తే బీఆర్ఎస్ పార్టీ రావచ్చునేమో అనేటువంటి ఆలోచనలో ఉన్నారు. ఎందుకు? గట్టి ఫైట్ ఇస్తున్నారు వాళ్ళు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. కేసులు పెట్టినా కూడా, ఇబ్బంది పెట్టినా కూడా జనంలో ఉంటున్నారు, పిలిపిస్తున్నారు. ఏమన్నా అధికార పార్టీ చేసేటువంటి తప్పులను వెలికి తీస్తున్నారు. బట్ అక్కడ ఒకవైపు కవిత ఆ పార్టీని బలహీనపరచాలనే ప్రయత్నం చేస్తున్నప్పటికీ రోజుకు ఆమె మాటలు విశ్వాసంలోకి జనం తీసుకోవటం లేదు. ఇక్కడ బీజేపీ అలాంటి ఫైట్ ఇస్తున్నదా? అసలు కాంగ్రెస్ బీజేపీ మామూలుగా మనం మాట్లాడుకోవాలి. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ మీద ఎలాంటి అటాక్ చేస్తుంది బీజేపీ, పార్లమెంట్లో కూడా మనం చూస్తున్నాం మనం ఎలా జరుగుతున్నది. ఇక్కడ ఎందుకో మరి
అంత అటాక్ చేయలేకున్నారు. అనేక అంశాలు ఇవాళ అనేక పెద్ద ఎత్తున అనేక అక్రమాలు అవినీతి జరుగుతున్నాయి. ఏదో బీఆర్ఎస్ గవర్నమెంట్ లో జరిగాయని మనం చెప్పుకుంటాం కానీ ఇప్పుడు అంతకంటే ఎక్కువ జరుగుతుంటే ఎన్ని బయట పెట్టారు బీజేపీ వాళ్ళు, ఎన్ని అంశాల మీద ఫైట్ చేశారు అంటే మనకేం కనిపించవు. ఏదో ఊరికి నామకా వస్తే ఒక స్టేట్మెంట్ ఇచ్చేసి వదిలేస్తారు. అందువల్ల బీజేపీ ఎదిగే అవకాశం ఉన్నా కూడా ఎదగని పరిస్థితి ఇప్పుడు గ్రామ పంచాయతీల్లో కూడా అదే రిజల్ట్ మనకు కనపడుతుంది. అక్కడొకటి తప్ప. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఇవాళ తెలంగాణ రాజకీయాలు నడుస్తుంది. ఏంటంటే ఇక్కడ ఓ ప్రధానమైనటువంటి అంశం మొన్నటిదాకా వరుస పెట్టి అంటే అసెంబ్లీ ఎన్నికల్లో 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 2% ఓట్ల తేడా మాత్రమే ఉంది బీఆర్ఎస్కి కాంగ్రెస్కి. కానీ పార్లమెంట్ ఎన్నికలకు వచ్చేటప్పటికి తూచు పెట్టుకుపోయింది బీఆర్ఎస్. అదే సందర్భంలో భారతీయ జనతా పార్టీ ఏకంగా 2వ స్థానానికి ఎగబాకింది, 8 పార్లమెంట్ స్థానాలు గెలుచుకుంది. కానీ ఆ తర్వాత జరుగుతున్నటువంటి కంటోన్మెంట్ ఎలక్షనా లేకపోతే జూబ్లీహిల్స్ ఎలక్షనా ఇప్పుడు ఈ ఎన్నికల వీటన్నిటిలో చతికిల పడుతోంది. అంత 8 మంది ఎమ్మెల్యేలు 8 మంది పార్లమెంటు సభ్యులు పెట్టుకుని అదే సమయంలో బీఆర్ఎస్ మళ్ళీ ఎగబాకి 2వ స్థానానికి వచ్చింది. దీన్ని సరిచేయడం అన్నటువంటిది భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ సూచించిన తర్వాత వీళ్ళు సరిచేయగలుగుతారా, లేదా బీఆర్ఎస్ బీజేపీ కలిసి పొత్తు పెడతారులే రేపు పొద్దున మనోళ్ళనే ఉన్న వీళ్ళు ప్లాన్ చేస్తున్నారా? అదే కాంగ్రెస్ ప్రచారం చేస్తుంది కదా. ఒకటి ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ కూడా మనము మామూలుగా ఇంతగా మన లెక్క ప్రకారం బీఆర్ఎస్ పార్టీ సెకండ్ ప్లేస్, బీజేపీ థర్డ్ లో ఉంది. పార్లమెంట్ ఎన్నికలు ఓకే, అది నరేంద్ర మోడీ గారు కేంద్రంలో ఖచ్చితంగా బీజేపీ అధికారంలో రావాలని చెప్పి ఓటర్స్ వాళ్ళ మైండ్ చేంజ్ చేసుకున్నారు, ఓట్లు వేశారు. మనకు బాగా స్పష్టంగా కనపడింది మోడీ గారు రావాలి అక్కడ అని చెప్పి. దాని వలన అన్ని సీట్లు రాగలిగినాయి. ఇప్పుడు అసెంబ్లీ రేపు పొద్దున ఎన్నికలు జరగబోయే పరిస్థితి వస్తుంది కాబట్టి మళ్ళీ అలాంటి ఆలోచన చేయాలి అంటే ఇక్కడ బీజేపీ స్ట్రాంగ్ గా ఉండాలి కదా. కరీంనగర్, హైదరాబాదు బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి ఓన్లీ హైదరాబాద్. పొద్దున వస్తాడు వెళ్తాడు. ఆయన ఏమిటి కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు కాబట్టి అక్కడ పోతాడు, ఈయన సికింద్రాబాద్ కాబట్టి ఇక్కడే ఉంటాడు. ఇద్దరు మంత్రులు ఉండి రిమోట్ ఏరియాస్ పోయి ఏమైనా పని చేస్తున్నారా, అక్కడ కార్యకర్తలు ఉత్సాహపరుస్తున్నారా? ఇంకొకటి చెప్పనా, మంత్రుల దగ్గరికి పోయి నాకు సమస్య ఉంది అని చెప్పే పరిస్థితి, వినతి పత్రం ఇస్తే దాని మీద లెటర్ రాయడము, యాక్షన్ తీసుకోవడము, వెంటనే గవర్నమెంట్ పంపించడము, కన్సర్నింగ్ వాళ్ళతో మాట్లాడడము జరగాలి. మీరు పోయి జనంలోకి వెళ్ళి కిషన్ రెడ్డి గారిని పట్టుకొని ఒక లెటర్ ఇవ్వండి, ఆ పక్కనే వెంటనే పిఏకి ఇస్తాడు. ఆ పిఏ ఎవరో తెలియదు, నలుగురు పిఏలు ఉంటారు, రోజుకు ఒకడు ఉంటాడు. వాడు ఆ కాగితం ఏం చేశాడు ఎవరికి తెలియదు. ఆఫీస్ ఉంటది ఇక్కడ, మీ కాగితం లేదు, పక్కన ఎవరు పిఏ తీసుకున్నారు, ఆయన పేరు చెప్పండి, వీళ్ళకే తెలుస్తుంది గోయిందా అని. ఏం సిస్టమ్ ఇది? ఈ ఎగ్జాంపుల్ చెప్తా. నేనే స్వయంగా ఎంఐఎం ఆఫీస్కి పోయాను ఇక్కడ హైదరాబాద్. ఇది కిషన్ రెడ్డి ఆఫీసులో ఇది జరిగేది కూడా నేను కల్లారా చూసి మీకు చెప్పాను. ఇది కూడా చెప్తా, ఇది కూడా కల్లారా చూశాను. ఒక పని మీద మాట్లాడడానికి ఓ వయసుతో వెళ్ళాను. అక్కడ వాళ్ళు రోజువారీ డ్యూటీలు, ఒక ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్సీ కానీ లేదా ఈయన ఎంపీ ఉన్నప్పుడు కానీ పొద్దున్నే 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పబ్లిక్ గ్రీవెన్సెస్ ఎవరు వచ్చినా కూడా తీసుకొని వెంటనే వాళ్ళ ముందరే లెటర్ టైప్ చేసి, అవసరమైతే వాళ్ళు పోయి ఇచ్చేస్తామంటే లెటర్ వాళ్ళకి ఇస్తారు. ఫోన్లో అవసరమైతే అప్పటికప్పుడు వెంటనే ఫోన్ చేసి మాట్లాడతారు అక్కడ సంబంధిత అధికారులతో, అన్ని ఎంటర్ అయిపోతాయి. వచ్చిన వాళ్ళు హ్యాపీగా వెళ్ళిపోతున్నారు. నాకు అల్లారా చూశాను. ఎక్కడ ఉంది ఇక్కడ ఆ సిస్టమ్?
మంత్రి ఏ రోజు ఎక్కడ ఉంటాడో ఎవరు తెలియదు. వచ్చినప్పుడు వచ్చాడంట అంటే పార్టీ ఆఫీసులో అంటే ఆడ పరిగెత్తారు, ఇంటి దగ్గర అలౌ చేయరు. ఇక్కడ ఆఫీస్ ఉంటుంది, ఆయన ఆఫీసు, ఆడికి రాడు. బండి సంజయ్ అంతే, కరీంనగర్లో ఉంటాడో తెలియదు, హైదరాబాద్లో ఉంటాడో తెలియదు. హైదరాబాద్లో ఎక్కడ ఆయనకు ఆఫీస్ లేదు. వాళ్ళ ఇంటికాడికి పోతే పోలీసు వాళ్ళు రానియరు, ఆడికి తీసుకోరు. కరీంనగర్ పోవాలా, కరీంనగర్లో ఆయన ఆఫీస్ ఉంది, ఆడ మాట్లాడతాడు అందరితో. ఇక్కడ ఇక్కడ ప్రజాపాలన అని చెప్పుకోవడానికి వీళ్ళు ప్రజలకు అందుబాటులో ఉంటే కదా జనంలో అసంతృప్తి. ఇప్పుడు మంత్రులు అనే వాళ్ళు ఇద్దరు ఉన్నారు అంటే మంత్రుల ద్వారా పనులు అవుతాయని కదా వస్తారు. వాళ్ళు ఎంతసేపు ఏంటంటే వాళ్ళ మనుషులు, వాళ్ళతో తిరిగే వాళ్ళకి పనులు చేసి పెట్టడం తప్ప ప్రజలకందరికీ పనులు చేయాలా అనేటువంటిది కనపడదు. నా దృష్టిలో అయితే కనపడలేదని నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను. నేనేదో స్వయంగా నాకే వచ్చిన అనుభవాన్ని బట్టి నేను చెప్తున్నా. వీళ్ళు అలా ఉంటే ఎలా వస్తారండి అధికారంలోకి? నాకు అర్థం కాలేదు. ఇప్పుడు అదే మనం ఈటెల రాజేందర్ తీసుకున్నాం, ఆయన వేరే పార్టీ నుంచి వచ్చినాడు. నేను ఆయన 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 ఇంటికి పోయాను, ఆయన ఇంటి ఆఫీస్ కూడా చూశాను అక్కడ మేడ్చల్లో, అది మల్కాజ్గిరిలో. విపరీతంగా జనం వస్తారు, కూర్చుంటాడు, ఎవరిని వదలకుండా అందరినీ రమ్మంటాడు, ప్రతి ఒక్కరికి ఆన్సర్ చెప్తాడు, ఫోన్లు చేస్తాడు. ఎట్లయితే ఎంఐఎం ఆఫీస్లో నేను చూశాను అట్లా. వెంటనే లెటర్ టైప్ చేయిస్తాడు, తీసుకురమ్మంటాడు, ఆ కాపీ వాళ్ళకి ఇచ్చి మీరు పోయి ఇచ్చేయండి అంటాడు. లేదు మీరు లేకపోతే మేము పంపిస్తామని వాళ్ళు పంపిస్తారు. ఒక సిస్టమ్ డెవలప్ చేసుకొని ఆయన అంత జనం అలా ఆ టైం ప్రకారం కూర్చుంటాడు, టైం ప్రకారం ఉంటాడు, అక్కడ అందుబాటులో ఉంటాడు. ఏదైనా ఉంటే తర్వాత వెళ్తాడు మిగతా పనులకి. ఇలా తయారవ్వాలి కదా. మరి ఇన్నిసార్లు 2 సార్లు మంత్రులు అయ్యారు, ఈయన ఒకసారి మంత్రి అయ్యాడు, 3 సార్లు పార్లమెంట్ మెంబర్ అయ్యాడు. మరి పార్టీని ఇలా నడిపిస్తే సర్పంచ్ ఓట్లు ఎందుకు గెలవరు? అది కాదు. అసెంబ్లీ ఎన్నికల్లో మంత్రిగా ఉండుకొని ఆయన నియోజకవర్గం అంబర్పేటలోనే బీఆర్ఎస్ పార్టీ గెలిస్తే ఏం చెప్తాం మనం? ఏం మాట్లాడాలి చెప్పండి? ఏం మాట్లాడగలుగుతాం మనం? అలాంటి పరిస్థితి ఉంటే ఎట్లుండాల? ప్రజలంతా కూడా అరే మనకు అండగా ఉంటున్నాడు, ఎవరన్నా రాని ఆయన చెప్పిన వాళ్ళకి మనం ఓట్లు వేద్దామని ఉండాలి కదా. వేయడం లేదంటే అర్థం ఏమి? ఇంకా చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నాయి. అంత దారుణంగా పార్టీ పరిస్థితి ఇక్కడ ఉంటే ప్రధానమంత్రి చివాటు పెట్టాల్సిందే. మరి ఇప్పుడైనా దిద్దుకొని అందరు కలిసికట్టుగా ఉండి రూట్ లెవెల్కి వెళ్ళి నాయకులు తయారు చేసుకొని 175 నియోజకవర్గాలకి రంగంలోకి దిగితే తప్ప ప్రయోజనం ఉండదు. ఎంత ఉంది ఇంకా 2.5 సంవత్సరాలు, ఇదో అంటే వచ్చేస్తుంది 2 సంవత్సరాలు. రైట్. మరొక ప్రధానమైనటువంటి అంశం, జమిలి ఎన్నికలు రాబోతున్నాయి అన్నటువంటి ప్రచారం జరుగుతుంది. అది ఎంతవరకు వాస్తవం అంటారు? అంటే ఇప్పుడు వచ్చే అవకాశము తక్కువనే నాకైతే అనిపిస్తున్నది. మామూలుగా అయితే ముందు ప్లాన్ ప్రకారం రావాలి. ఇప్పుడు ఇంకా జనాభా సేకరణ జరగలేదు, అది జరగాలి ముందు. దాని తర్వాత డీలిమిటేషన్ జరగాలి, దాని తర్వాతనే జమిలి ఎన్నికలు. ఇతర రాష్ట్రాల పరిస్థితి ఏంటి అని ఒకవేళ ఈ 2 త్వరగా ముగించి సమయం తక్కువ ఇచ్చైనా ముందుకెళ్తారు అంటే వెళ్ళే అవకాశం కూడా ఉంది, లేదని చెప్పడం లేదు. కానీ వెళ్తే మరి పార్టీ పరిస్థితి ఏంటి? దానికి ఒక టైం ఉండాలి. ఇప్పుడు డీలిమిటేషన్ జరిగితే సీట్లు పెరుగుతాయి, సీట్లు పెరిగిన దానికి అభ్యర్థులు కావాలి. మళ్ళీ ఇప్పుడు కదా బొక్కబొల్లబడి ఇతర తెలుగుదేశము పార్టీ మీద డిపెండ్ అయ్యి గవర్నమెంట్ ఉండే పరిస్థితి రాకూడదు కదా. పూర్తి మెజారిటీ రావాలి అంటే పక్కా ప్లాన్ ప్రకారం ముందుకు వెళ్ళాలి. అలా వెళ్ళడానికి ఈ పార్టీకి ప్రాసెస్ అన్ని స్టార్ట్ అయితే అది వేరు. స్టార్టే కాలే, ఇంకా జనాభా సేకరణ స్టార్ట్ కాలేదు. కేవలం ఈ ఎస్ఐఆర్ మీద పడ్డారు. అది కూడా ఒక రకంగా మంచిది, ఎవరు కాదనటం లేదు. జమిలి ఎన్నికలు అంటే ఇప్పుడు 3 రాష్ట్రాలు కాంగ్రెస్ ఉన్నాయి, ప్రాంతీయ పార్టీల మిగిలిన రాష్ట్రాలు ఒక 7 దాకా ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. అవి ఒప్పుకోవాలనే రూల్ ఏం లేకపోయినప్పటికీ కూడా వాటి పీరియడ్ పొడిగించడమా కొన్నిటికి తగ్గించడమా జరుగుతుంది. పొడిగించే వాటి విషయంలో అంటే వాళ్ళు హ్యాపీగా ఉండొచ్చు, కానీ తగ్గిస్తాము అంటే మాత్రం కోర్టుకు
వెళ్ళే అవకాశాలు కూడా ఉంటాయి. మళ్ళీ కోర్టును ఎలా అధిగమిస్తారు, ఇవన్నీ కూడా చూడాలి. కొంత గందరగోళం అయితే ఉంది, అంటే క్లారిటీ అయితే లేదు ఈ విషయంలో. రైట్. మరొక అంశం, ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి నాయకులకి వచ్చేటప్పటికి రెండు రకాల వాదనలు వినిపించినాయి. ఒకటి, నరేంద్ర మోడీ గారు చంద్రబాబు గారిని పొగిడారు, అద్భుతమైన పాలన అందిస్తున్నారన్నారు, అలాగే జగన్ ఎందుకు విమర్శించట్లేదన్నారు అన్నటువంటిది ఒక వెర్షన్. అదే సందర్భంలో రెండోది వచ్చేటప్పటికి ఆంధ్రప్రదేశ్లో పార్టీని డెవలప్ చేయండి, ఏదైతే ఆంధ్ర ఒకప్పుడు గుజరాత్ రెండు చోట్ల 2 ఎంపీలు గెలుచుకోవడంతోనే బీజేపీ శకం ప్రారంభమైంది, గుజరాత్ ఏమో స్థిరంగా ఉంది, మీరేమో ఇట్లా ఉన్నారు, పుంజుకోండి అని చెప్పారు అన్నటువంటి మాట వినపడుతుంది. ఏది రైట్ అనుకోవాలా? ఇప్పుడు ఏ నాయకుడైనా కూడా దేశ స్థాయిలో ఉన్నప్పుడు పుంజుకోండి, మనం అధికారంలోకి రావాలా, మనం బలపడాలని చెప్తాడు కానీ ఇతర పార్టీల మీద డిపెండ్ అయ్యి బతకండి అని ఎవరు చెప్పరు. ఆయన అలా ఉండొచ్చు. ఇప్పుడు ప్రభుత్వం నడుస్తుంది, సాఫీగా నడుస్తుందా లేదా అంటే సాఫీగా నడుస్తుంది అని ఒక ఆయన సమాచారం ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం బాగా నడుస్తుంది అని అంటాడు అని ఉండొచ్చేమో. ఎందుకంటే ఎవరు కరెక్ట్ ఆయన లోపల ఏమన్నాడో అసలు విషయాలు ఎవరు బయటికి ఏం చెప్పలేదు. ఊరికే రూమర్స్ దాని మీద తెలుసు కదా. మామూలుగా అధికార పార్టీ ఏం చేస్తుంది అంటే తెలుగుదేశం పార్టీ ఓ అని చెప్పేసి లీకేజీలు చేసుకొని దాన్ని పెద్దగా ప్రచారం చేసుకుంటారు. గవర్నమెంట్ మీద పెద్ద వ్యతిరేకత లేదు అనేది ఆయనకు సమాచారం ఉంటే అది అని ఉండొచ్చు. కానీ బీజేపీ పార్టీని ఖచ్చితంగా పార్టీ ఎదగాలని చెప్పకుండా ఎలా ఉంటాడు? ఎదగాలనే చెప్తాడు. నేను ఇంతకుముందు కూడా మీతో ఒకసారి చర్చించినప్పుడు చెప్పాను, రాబోయే అసెంబ్లీ ఎన్నికలు జమిలీ వచ్చినా లేదా మళ్ళీ జనరల్ ఎలక్షన్స్ వచ్చినా కూడా బీజేపీ స్ట్రాటజీ మారిపోతుంది. ఎట్టి పరిస్థితుల్లో 50% సీట్లు వాళ్ళు ప్రయత్నం చేస్తారు. దానికి సిగ్నల్ ఉంది. అప్పుడే చాలా మందికి, కొంతమంది నాయకులకు మీరు నియోజకవర్గాలు సెలెక్ట్ చేసుకోండి, మీరు అక్కడికి వెళ్ళి పని చేయండి, మీరు అయితే నేనే అభ్యర్థిని చెప్పకూడదు, సెలెక్ట్ చేసుకొని స్టేట్ కమిటీతో సంబంధం లేకుండానే కొంతమందికి ఆదేశాలు ఇచ్చున్నారు. మీరు పార్లమెంటరీ విషయాల్లో కూడా పని చేయండి, మేమున్నాం పైన అని చెప్పి కొంతమందికి రాష్ట్రంలో కూడా కార్పొరేషన్ బాధ్యత పదవులు కూడా ఇచ్చారు. ఇచ్చిన వాళ్ళని హెచ్చరించారు, మీరు ఎత్తుక్కోండి నియోజకవర్గం ఏది పర్ఫెక్ట్ ఉంది, అన్ని విధాలుగా కులాలు, తెలుగుదేశం పార్టీ ఏంటి, అక్కడ వైఎస్ఆర్సీపీ ఏంటి, అన్ని బ్యాలెన్స్ చూసుకొని మీరు ముందుకు వెళ్ళగలిగితే కనుక పైనుంచి సపోర్ట్ ఉంటుంది. చాలు ఒకరిద్దరికి, అంటే అందరినీ అడగక్కర్లే, మనం ఒకరిద్దరికి అలాంటి సిగ్నల్ ఇచ్చారు అంటే దాని అర్థం ఏంటి? స్ట్రాటజీ మారిపోతుంది అని నేనైతే అనుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు గారు అనుకోవచ్చు, 15 ఏళ్ళు నేను లేకపోతే నా కుమారుడు నెక్స్ట్, నా కుమారుడే ఇంకో ఒక 2-3 టర్ములు ఉంటాడేమో, తర్వాత సంగతి గోయింద, దేవుని ఎరక 15 ఏళ్ళ తర్వాత అని అనుకోవచ్చేమో. కానీ ఆయన ఎవరు చెప్పారండి నెక్స్ట్ సీఎం అభ్యర్థిగా లోకేష్ గారిని ముందు పెట్టుకొని బీజేపీ డప్పు కొట్టుకుంటూ తిరుగుతుందా? ఎవరు చెప్పారా అన్నమాట? ఎక్కడ బీజేపీ చెప్పిందా? కేంద్ర నాయకత్వం చెప్పిందా? ఏం చెప్పలేదే, చెప్పరు కూడా. మీకు ఒక అవకాశం ఇచ్చామయ్యా, ఇచ్చాము, జగన్మోహన్ లాంటి అతన్ని 11 సీట్లు పరిమితి చేసాము, మీకు అవకాశం ఇచ్చాము, ఈసారి మాకు అవకాశం ఇవ్వాలి, మీరు ఉండండి మాతో పాటు, మేమే వద్దని పక్క ఉండమని చెప్పలేదు కదా. ఇదిగో మీకు ఇన్ని సీట్లు 50%, మాకు 50%, అంటే జనసేన కలుపుకొని ఈ లైన్లోనే వెళ్తారని నేనైతే అనుకుంటున్నాను. మరి రాజకీయం ఇవాళ ఒక విధంగా ఉండొచ్చు, రేపు ఇంకో విధంగా ఉండొచ్చు, చెప్పలేదు. రైట్. అమరావతి అంశానికి సంబంధించి ఈనాడు జ్యోతినేమో ఆల్రెడీ న్యాయశాఖ బిల్ అయిపోయింది, రేపు క్యాబినెట్లో పెట్టేసి ఎల్లుండి పార్లమెంట్లో పెట్టేస్తారని మొన్న వార్తలు రాసుకొచ్చినాయి. సాక్షి వచ్చేటప్పటికి డేట్లు ఫస్ట్ విడిపోయిన నాటి నుండి వీళ్ళు ఫైల్ పంపిస్తే తిప్పి పంపించారు, హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా 10 ఏళ్ల పాటు ఉన్నప్పుడు అట్లా సాధ్యమని. అట్లాగే
ఇదే మొన్న జూన్ 2024 నుంచి కౌంట్ వేద్దాము అంటే గనక అంతకుముందు డబ్బులు రాజధానికని ఇచ్చాం కదా, వాటికి సంబంధించిన తేడాలు వస్తాయి కాబట్టి సరైన ప్రపోజల్ పంపించండి అని తిప్పి పంపారంటూ సాక్షి రాసుకొచ్చింది. అలాంటిది ఏమీ లేదు, ముందుకే వెళ్తున్నారని వీళ్ళు రాస్తున్నారు. అసలు ప్రభుత్వం అక్కడ కేంద్రము చెప్పట్లా, రాష్ట్ర ప్రభుత్వం చెప్పట్లేదు, కేవలం పత్రికలు ఈ ఎవరి వాదనలు వాళ్ళు వినిపిస్తున్నారు. ఈలోపు పెమ్మసాని చంద్రశేఖర్ వచ్చాడు, కుట్రలు చేయొద్దు అన్నటువంటి వాదన తెర మీదకి తీసుకు. దీన్ని ఎలా చూడాలి? ఇప్పుడు రాష్ట్రం విభజన జరిగినప్పుడు విభజన చట్టములో 10 సంవత్సరాల పాటు రాజధాని హైదరాబాద్ నగరంగా దాంట్లో స్పష్టంగా పేర్కొన్నారు విభజన చట్టంలో. అంటే ఆ చట్టాన్ని ఏం సవరించలేదు. కాకపోతే ఈ చంద్రబాబు నాయుడు గారే మధ్యలో ఆయన నేను రాజధాని అక్కడికి వెళ్ళిపోతున్నానని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిందని సవరించినారా చట్టాన్ని? అప్పట్లో సవరించలేదు, అలాగే ఉంది. ఉన్నప్పుడు ఆ 10 సంవత్సరాల కాల పరిమితిని పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. తీసుకుంటే మళ్ళీ అది ఒక ఇబ్బంది వస్తుంది కోర్టులో, తర్వాతనే తీసుకోవాలి. అందువల్ల వీళ్ళేంది అంటే పంపించేటప్పుడు ఈ బిల్లులు 2015 నుంచి అమరావతిని గుర్తించండి అని పంపించారు. అది లా డిపార్ట్మెంట్ సరిగా ఆలోచన చేయకుండా పంపించి ఉంటుందండి. లా డిపార్ట్మెంట్ అది చూసిందో లేదో అది పంపించారు. అది సాంకేతిక పరంగా ఇబ్బంది వస్తుంది కాబట్టి రిటర్న్ పంపించుంటారని నేనైతే అనుకుంటున్నాను. ఖచ్చితంగా రిటర్న్ పంపించుంటారు. సరి చేసి మళ్ళీ పంపండి, సరి చేసి మళ్ళీ పంపండి. ఇప్పుడు 2010 నుంచి 14 సారీ 2024 అంటే 19 అప్పటి నుంచి అంటే జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్ లో అతను కూడా అక్కడి నుంచే పరిపాలన చేశాడు కాబట్టి అమరావతిలోనే వాళ్ళు అప్పటి నుంచి పంపొచ్చు. అంటే అది ఒక 5 సంవత్సరాలు, ఇప్పుడు 1.5 సంవత్సరం. అప్పటి నుంచి అమరావతి ఇక్కడే ఉంటున్నది, దీన్ని గుర్తించండి అని చెప్పి పంపే అవకాశాలు ఉంటాయి. అది జగన్మోహన్ రెడ్డి పీరియడ్ 3 రాజధానులు అన్నా కూడా అది గుర్తింపు రాలేదు. ఒకటి ఆయన అక్కడి నుంచే పరిపాలన చేశాడు, సచివాలయం అక్కడే ఉండింది, అసెంబ్లీ అక్కడే ఉండింది కాబట్టి అది ఖచ్చితంగా పరిగణలోకి తీసుకోవచ్చు. అది 10 సంవత్సరాలు అయిపోయింది. దాని తర్వాత అమరావతిని రాజధానిగా గుర్తించండి అప్పటి నుంచి అని. సో అప్పటి నుంచి గుర్తించడానికి ఈ ఇబ్బంది అయితే ఏముండకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను. నిధుల విషయం అంటారా, నిధుల విషయంలో కూడా ఏంటి 10 సంవత్సరాల కాల పరిమితి అంటే విభజన చట్ట ప్రకారము ఏవైతే అన్ని రాయితీలు కేంద్రం కల్పిస్తామన్నా, అలాగే తెలంగాణ నుంచి రావాల్సిన ఆస్తులు రాబట్టుకోవాలన్నా అది ఒక డెడ్ లైన్. ఆ డెడ్ లైన్ పరిధిలో రానప్పుడు డిస్ప్యూట్ లో ఉండేటివి ఆస్తుల విషయంలో అయితే టు బి కంటిన్యూడ్ అని ఉంది. అంటే పరిష్కరించుకోవచ్చు 10 సంవత్సరాల తర్వాత అయినా, కోర్టుల్లో ఉంటే కోర్టుల ద్వారా, లేదంటే పరస్పరం మళ్ళీ చర్చించుకొని పరిష్కరించుకోవచ్చు అనేది ఉంది. కానీ నిధుల విషయంలో రాజధాని నిర్మాణము ఆ 10 సంవత్సరాలకు చేపడితేనే ఇవ్వాలి అన్నది ఉందేమో స్పష్టంగా అనేది నాకైతే అవగాహన లేదు. అప్పుడు ఇచ్చారు నిధులు, ఇచ్చిన దానివల్ల అప్పుడు మధ్యలో ఎందుకు ఆగిపోయాయి? ప్రధానమంత్రి గారు అప్పట్లో ఏమన్నారు, ఏటీఎం లాగా వాడుకున్నారంటే ఆ నిధులను ఇతర శాఖలకు మళ్లించారు. రాజధాని నిర్మాణానికి పంపించే దాన్ని ఇతర శాఖలకు పంపించి వాడుకున్నారు. వాడుకోవటం వలన వాటికి ఎంత ఖర్చు పెట్టారు, వాటికి సంబంధించినటువంటి ఆడిట్ రిపోర్ట్స్ పంపమంటే వీళ్ళు పంపలేదు. ఎందుకు? నిధులు మళ్లించారు కాబట్టి. పంపనప్పుడు వాళ్ళు నిధులు ఆపేశారు. అప్పట్లో ఆపేసి ఈలోగా 10 years గడువు ముగిసిపోయింది. ఇంకా ముగిసిపోయిన తర్వాత ఇవ్వాలని రూల్ ఏముంది? 10 సంవత్సరాల లోపు కట్టుకోవాలి కదా. కట్టుకోకుండా ఉంటే కూడా మేము నిధులు ఇవ్వాలన్నా అక్కడి నుంచి, అయిపోయింది కదా, దాని పరిమితి అయిపోయింది అనేది వస్తుంది. అది అక్కడ నీకులో ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అభ్యంతరం చెప్పింది అనేది నాకున్న సమాచారం. సో ఇప్పుడు అందుకనే లోన్ల ద్వారా పూచీపడుతూ ఇప్పిస్తున్నారు రాజధాని నిర్మాణానికి. రైట్. రాబోయేటటువంటి రోజుల్లో అమరావతికి సంబంధించిన పరిష్కారం అయిపోయి జ్యూరిస్డిక్షన్ ఇదంతా విజయవాడ, గుంటూరు ఇవన్నిటికి కలిపి పెడతారనుకోవచ్చా?
పెడతారు. కేంద్రం సహకరిస్తారు. అందరూ ఇప్పుడు కేంద్రం యొక్క వ్యూహంలో భాగంగా అంటే బీజేపీ వ్యూహంలో భాగంగా రాబోయే కాలంలో మనం కూడా అధికారంలోకి రావాలి అని ఒక నిర్ణయం తీసుకున్నారు కాబట్టే ఇవాళ ప్రతి విషయాన్ని ఎప్పుడేమడిగినా కూడా ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి, ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వానికి వాళ్ళు సహకరిస్తున్నారు. ఏ ఫైల్స్ ఆలస్యం కావటం లేదు. నిధులు ఎప్పటికప్పటికి రిలీజ్ చేపిస్తున్నారు. సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసులన్నీ తీసుకొచ్చి అక్కడ పెట్టుతున్నారు. నిర్మాణాలు స్టార్ట్ చేయమన్నారు. బ్యాంకులు స్టార్ట్ చేయమన్నారు. కాబట్టి పెద్ద నగరంగా అది రావాలా అనేటువంటి విషయంలో బీజేపీ ఇంకా వెనకడుగు వేసే ప్రసక్తే లేదు నాకున్న సమాచారం మేరకు. ఖచ్చితంగా గుంటూరు, విజయవాడ, అమరావతి అనేది ఒక నగరంగా ఏర్పాటు చేసే విషయంలో పూర్తిగా సహకరిస్తారు. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది పరిస్థితి. ఓవరాల్గా రకరకాల అంశాలు హాట్ టాపిక్స్గా డిబేట్స్ వస్తున్నాయి. అందులో ప్రధానమైనటువంటిది ఒకటి ప్రధానమంత్రి వ్యాఖ్యలు. 2 రాష్ట్రాల బీజేపీ ఎంపీల విషయంలో ఆయన ఏం వ్యాఖ్యలు చేశారు, దాని మీద రకరకాల వాదనలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఒకటైనటువంటి వాదన లక్ష్మణ్ గారు వినిపించారు. ఎట్ ద సేమ్ టైం తెలంగాణ రిజల్ట్, దాని ఇంపాక్ట్ ఎట్లా ఉంటుంది అన్నటువంటిది ఒక ఎత్తు, అమరావతి మరొక ఎత్తు. ఏం జరుగుతుందో చూద్దాం.